Commandos, welcome to my YouTube channel M&HU. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ గురించి చాలా సందేహాలు ఉన్నాయి. అవన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేద్దామని ఈ వీడియో నేను చేస్తున్నా. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మనం ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. మనకి వీడియోలో ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లో మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో దానికి క్లారిటీ ఇద్దామని ఈ వీడియో నేను చేశాను. అయితే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఫస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చిన ప్రకారం మనకి ప్రెస్ నోట్లో ఏమని చెప్పారు, యాక్చువల్గా మార్చ్ లాస్ట్ వీక్ కానీ లేదా ఏప్రిల్ మొదటి వారంలో కానీ అని అన్నారు. సో ఏదైతే మార్చ్ లాస్ట్ వీక్ అన్నారో మార్చిలో అయితే జరగడానికి 100% అవకాశం లేదు. సో మార్చిలో జరగడానికి అవకాశం లేదు. సో నెక్స్ట్ నార్మల్గా మనం ఎజ్యూమ్ చేసుకున్న డేట్ ఏంటి అంటే నేను ఏప్రిల్ 13 అంటే ఏప్రిల్ 13 ఉంటుంది అని నేను అనుకున్నాను. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి చూస్తే ఒకవేళ ఈ ఏప్రిల్లో 13 అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఈ ఏప్రిల్ 13 కూడా అవ్వకపోతే నెక్స్ట్ మనకి మేలో అవ్వడానికి అవకాశం ఉంది. నాకు తెలిసి ఏప్రిల్ కానీ మే కానీ ఈ 2 నెలల్లో డెఫినెట్గా మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటి అంటే ఇంకెప్పుడు అవుతుందన్న మెయిన్స్ ఎగ్జాము, చాలా వెయిట్ చేస్తున్నాము, ఇంకా ఎప్పుడు అవుతుంది నోటిఫికేషన్, ఎప్పుడు మేము ఈవెంట్స్ చేసాము, ఇప్పటి వరకు ఎటువంటి ప్రెస్ నోట్ కూడా లేదు అని చాలామంది పాపం వెయిట్ చేస్తూ ఉంటున్నారు మెయిన్స్ ఎగ్జామ్కి. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మీరు ఎంత అయితే వెయిట్ చేస్తున్నారో మెయిన్స్ ఎగ్జామ్కి, చాలామందికి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా చాలామందికి 90 మార్కులు కూడా రావట్లేదు. మరి మీరు అంతలా వెయిట్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా మనకి 100 మార్కులైనా రావాలి. మరి చాలామందికి 80-90లోనే వస్తున్నాయి. చాలామందికి మోడల్ టెస్టులు రాస్తున్నారు, మనకు కామెంట్స్ పెడుతున్నారు, శామ్ ఇన్స్టిట్యూట్ టెస్టుల్లో నాకు ఎంత వస్తుందని అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు అంతలా వెయిట్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ పెట్టారంటే మీకు మంచి మార్క్స్ రావాలి కదా మరి. సో అది మీరు చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. సో ఈ వెయిట్ చేస్తున్నారు, మరి వెయిట్ చేసిన దానికి మరి ఇప్పుడు పెట్టినా కూడా ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలి కదా. మరి చాలామందికి అది రావట్లేదు. సో ఫస్ట్ మీరు అది చెక్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ అది. సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్చ్ మొత్తం తీసేస్తే మనకి ఏప్రిల్ 13 అనేది ఫస్ట్ మనం ఎజ్యూమ్ చేసుకున్న డేటు. సో ఒకవేళ మీరు ఏది ప్రిపేర్ అయినా కూడా ఏప్రిల్ 13 అంటే ఏప్రిల్లోనే ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ అనుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. సో అలా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఈ ఫిబ్రవరిలో రిమైనింగ్ డేస్ ఉన్నాయో ఇది నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో మార్చ్ ఏప్రిల్ తీసుకున్నట్లయితే మార్చ్లో 31 డేస్, ఏప్రిల్లో 12 డేస్ తీసుకున్నట్లయితే మీకు 43 డేస్ ఉంది. అంటే మీకు ఇంకా 43 డేస్ ఉంది. ఎప్పుడు ఏప్రిల్లో అయితే అంటే ఏప్రిల్ 13 మనం లాస్ట్ డేట్ మీరు ఫిక్స్ చేసుకోండి, ఏప్రిల్లో ఉంటుంది అనుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీకు 43 డేస్ ఉంది. సో మీరు ఈ 43 డేస్ ఉందనుకొని ప్రిపేర్ అయితే అది ఏప్రిల్ తర్వాత మేలో అయినా కూడా మీరు దాన్ని రివిజన్ అలా కంటిన్యూ చేస్తే డెఫినెట్గా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా 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 తక్కువ ఉంది. ఇది అందరికీ కూడా చాలా గుడ్ న్యూస్. ఇక్కడ మనకి గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. మనం ఎంతో వెయిట్ చేస్తున్నాం మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని, కానీ మెయిన్స్ ఎగ్జామ్ కోసం అసలు అప్డేట్ అనేది లేదు. సో అప్డేట్ లేదు, కానీ కాంపిటీషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంది. మీరు ఈ అప్డేట్ లేదు కానీ అని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. సో చాలా మంచి అవకాశం, మీరు ప్రయత్నించండి. అంటే ప్రయత్నించడం అంటే ఇంకా మనకి టైం ఉంది. అంటే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా మీరు ఏప్రిల్లో ఉంటుంది అనుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు ఈవెంట్స్లో అలాగే ఎప్పుడు అవుతుంది చాలామంది ఈవెంట్ కోసం వెయిట్ చేశారు. సుమారుగా 50% మంది ఈవెంట్స్కి ఆబ్సెంట్ అయిపోయారు. సుమారుగా 50% మెంబర్స్ ఈవెంట్కి అటెండ్ కాలే. ఈవెంట్కి వచ్చిన వాళ్ళు హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ మళ్ళీ ఈవెంట్స్లో కూడా తుల్లిపోయారు. మరి అంతవరకు మీరు ఈవెంట్స్ వెయిట్ చేస్తున్నారు, ఈవెంట్స్లో కూడా సరిగ్గా చేయలేదు. సో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు అవుతుంది అనుకుంటున్నారు చాలామంది. కాదు, అదే చెప్తున్నా, మీరు ఎగ్జామ్ రేపు పెట్టినా కూడా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఎగ్జామ్ అనేది డెఫినెట్గా అవుతుంది.
నోటిఫికేషన్ అనేది డెఫినెట్గా కంప్లీట్ చేస్తారు. మీరు దాని గురించి అసలు మైండ్లో పెట్టుకోకండి. మీరైతే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి అంతే. సో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అయితే చాలామంది పాపం మనకి కామెంట్స్లో ఏం చెప్తున్నారంటే చాలామంది, అన్న నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం లేదు, మేము హాస్టల్లో ఉంటున్నాము, రూమ్ రెంట్స్ కట్టుకోలేకపోతున్నాము, స్టడీ హాల్స్లోని చాలా ఇబ్బంది అవుతుందన్న, ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోతున్నాము, ఈ నోటిఫికేషన్ కోసం దగ్గరగా ఒక 4 years నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇప్పటికీ కూడా అవ్వట్లేదు, దీనివల్ల చాలా స్ట్రగుల్స్ అవుతున్నాయి అన్న, ఇది ఉండి వేరే ఏం చదవలేకపోతున్నాము, దీంట్లోనే ఉండిపోతున్నాము, అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని చాలామంది మనకి కామెంట్స్లో ఎక్కువగా రొటీన్ కామెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో వీళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, ఇంకొక 3 నెలలు కష్టపడితే మీరు అనుకున్న డ్రీమ్ని మీరు అచీవ్ చేసుకుంటారు. చాలామంది అమ్మాయిలు అవ్వచ్చు, మ్యారేజ్లకి చేసుకోక ఈ ఈ నోటిఫికేషన్ ఎలాగైనా నేను క్లియర్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అబ్బాయిలు కూడా అలాగే డ్రీమ్ అనమాట, నేను ఒక యూనిఫామ్ వేయాలి, యూనిఫామ్ వేసుకొని మా వీధిలో మా ఊర్లో నేనంటే ఏంటో నిరూపించుకోవాలి, మా నాన్నల్ని తలెత్తుకునేలా చెయ్యాలి అని చాలామంది కలలు పాపం. సో వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు, మనకి ఎక్కువగా వీటి గురించి చెప్తున్నారు, ఏంటన్నా ఇలాగైపోయింది మా లైఫ్ అని. సో నేనైతే ఒకటే చెప్తున్నా, మీ లైఫ్ అనేది ఎటువైపు వెళ్ళలేదు, మీరు అనుకున్న డ్రీమ్ మీరు ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఇప్పుడు వరకు కష్టపడ్డారు, ఈ యొక్క 3 నెలలు కష్టపడండి, డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ అవుతుంది. చాలామంది ఊహాగానాలు ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంట, హోంగార్డ్ గొడవలు అంట, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అంట, ఇది అసలు అవుతుందా అవ్వదరా, ఇంకా మనం ప్రిపేర్ అవ్వడం వేస్ట్ అని ప్రిపేర్ అయిన వేరే వాడు డీమోటివేట్ చేసేస్తున్నారు. మీరు ఎవరు చెప్పిన మాటలు వినకండి, మీరు ప్రయత్నించండి, చదవండి చదవండి చదవండి, మనకి డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అంతే. మీరైతే మాత్రం వదలద్దు, ఎట్టి పరిస్థితుల్లోనే వదలద్దు, ప్రిపేర్ అవ్వండి. అయితే ఎవరైతే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అయిపోయి సిలబస్ ఎవరైతే ఫుల్గా కంప్లీట్ అయిపోయిందో ఇంకా రివిజన్ చేసుకుంటే సరిపోతుందని ఎవరైతే అనుకుంటున్నారో, మీరు హాస్టల్స్లోను రూమ్ పే చేసి దాని నెక్స్ట్ స్టడీ హాల్స్లో ఉండడం కన్నా మీరు ఏదైతే ఏ ఊరు నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోయి మీరు ఇంటి దగ్గర ప్రశాంతంగా చదువుకోండి, రివిజనే కదా చదువుకోండి. మీరు ఇక్కడ పే చేసే డబ్బులు అక్కడ ఆన్లైన్ ఏదైనా కోర్స్ తీసుకొని మోడల్ టెస్ట్ పేపర్స్ కానీ లేదంటే బిగ్ బ్యాంక్స్ కానీ కొనుక్కొని ప్రాక్టీస్ చేయడం బెస్ట్ ఇక్కడ ఉండకన్నా. ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతున్న టైంలో మనకి ప్రెస్ నోట్ల నుంచి పలానా టైంలో ఎగ్జామ్ ఉంటుంది అన్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న లైబ్రరీస్ కానీ అవి స్టడీ హాల్స్ కానీ వెళ్ళి చదువుకోండి. సో ఇంకో చాలా మందికి ఏంటి అంటే, అన్న మేము ప్రిపేర్ అవుతున్నాము, వేరే ఎగ్జామ్ ఏదైనా వస్తే అది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, ఇందులోనే మేము ఉండిపోయామని చాలామంది అలాంటిది కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అది మాత్రం మీరు చాలా తప్పు చేస్తున్నారండి. ఎందుకంటే మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ పడింది, ఆర్ఆర్బి గ్రూప్ డి 2 కూడా ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు కానిస్టేబుల్కి సిలబస్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే కదా ఇక్కడ. ఇంకా రైల్వేకి ఇంగ్లీష్ ఉండదు, సో అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ అన్నీ ఒకటే కదా. ఇంకోటి మన స్టేట్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎంత కష్టమో రైల్వేకి కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంతే కష్టం. సో ప్రిపేర్ అవ్వండి. సో చాలామంది ఏంటంటే ప్రిపేర్ అవ్వక ఏపీ కానిస్టేబుల్ అలా దాని మీదనే కూర్చుని పోతారు. ఓకే కూర్చోండి, నేను కాదనట్లేదు. సో ఆ కూర్చునే టైంలో మనకి ఆ చుట్టుపక్కల వచ్చే నోటిఫికేషన్స్ కూడా క్లియర్ చేయండి మీరు, ఎందుకంటే మన ప్రిపరేషన్ స్థాయి ఎంత ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది కదా. అరే నేను ఎగ్జామ్కి వెళ్ళాను, ఈ క్వశ్చన్ నేను చేయలేకపోయాను, ఈ టాపిక్ నుంచి ఇలా వస్తుందా క్వశ్చన్స్ అని మీకు తెలుస్తుంది కదా. సో అందరూ కూడా ఈ వీడియో మీరు చూసి మీరు ఒక నిర్ణయానికి రండి. ఏంటంటే మార్చిలో అయితే ఎగ్జామ్ అనేది ఉండదు, మార్చిలో అయితే ఉండదు, ఏప్రిల్ 13 అనుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఇన్ కేస్ ఏప్రిల్లో కూడా అవ్వకపోతే మీకు మేలో అయితే డెఫినెట్గా అవుతుంది. సో ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏవైనా కూడా, ప్రళయం వచ్చినా ఏదైనా కూడా నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం మాత్రం 100కి 100% జరుగుతుంది. ఎవరో చెప్పిన అపోహ మాటలు మీరైతే నమ్మద్దు. ఎస్ఐకి చాలామంది మనకి ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈవెంట్స్ చేసిన తర్వాత ఎంత టైం అంటే చాలా 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 టైం ఇచ్చాడు. ఈవెంట్స్ ముందు ఎప్పుడవుతుందని వెయిట్ చేశారు. ఈవెంట్స్ అయిన తర్వాత చాలా తక్కువ టైంలో మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాడు. అప్పుడు చాలామంది అరే ఇంకొక 10 రోజులు ఉంటే బాగుండు, ఒక 20 రోజులు ఉంటే బాగుండు అని చాలామంది మనకి ధర్నాలు చేశారు. సో అలాగా మీకు జరగకూడదు. మీరు నోటిఫికేషన్
మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు సిద్ధంగా ఉండండి. టైం అయితే మాత్రం వేస్ట్ చేయకండి. చాలామందికి ఇది కొంచెం పాజిటివ్‌గా తీసుకున్నారే, నేను ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు. ఇంకా టైం ఉంది. ఇంకా సిలబస్ కంప్లీట్ చేయాలి. నాకు ఎగ్జామ్ రాస్తుంటే నాకు ఇన్ని మార్క్సే వస్తున్నాయి. ఇప్పుడు టైం ఉంది కదా! నేను ఇంకొక 10 మార్కులు పెంచుకుంటాను అని ఒక మోటివేట్‌గా చేసుకొని, ఒక పాజిటివ్‌గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అందరూ టెన్షన్ పడిపోయి, ఆందోళన అయిపోయి, అవుతదా? అవ్వదా? అవుతదా? అవ్వదా? నోటిఫికేషన్ అని మీరు మెంటల్‌గా స్ట్రెస్ అవ్వకండి. ఒకటే నీట్‌గా ఆలోచించండి. ఎంతవరకు కష్టపడ్డాం? ఈ 3 నెలలు కష్టపడితే మీరు యూనిఫామ్ సర్వీస్‌లో మీరు అనుకున్న డ్రీమ్‌ని మీరు అచీవ్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఏపీఎస్‌పీ సివిల్ డెఫినెట్‌గా వస్తది. 2016, 18లో కూడా ఏపీఎస్‌పీ అనేది 16లో లేదసల. ఇప్పుడు 18లో కూడా 300 పోస్టులే. ఇప్పుడు దానికి 900 పోస్టులున్నాయి. సివిల్ కూడా అప్పుడు అసలు అన్ని పోస్టులు, ఇప్పుడు అన్ని పోస్టులున్నాయి. కానీ పోస్టులు తగ్గట్టు కాంపిటీషన్ కూడా లేదు. సో మీరైతే మాత్రం ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకండి. నేనేంటంటే ఈ వీడియో ద్వారా మీరు మోటివేట్ అయ్యి, ఎవరైతే ఇంక అవ్వదురా అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వాలని ఈ వీడియో కేవలం మీకోసం నేను చేస్తున్నా. డెఫినెట్‌గా మీరు ఈ నోటిఫికేషన్‌లో మీరు క్లియర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నోటిఫికేషన్ మాత్రం మీరు విడిచిపెట్టుకోవద్దు. కంప్లీట్ అవుతుంది నోటిఫికేషన్. కంప్లీట్ అనేది పక్కాగా అవుతుంది. ఇది 100% షూర్. పోస్ట్‌పోన్డ్, క్యాన్సిల్ ఇలాంటివి ఏమీ జరగవు. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తే నేను డెఫినెట్‌గా కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. డెఫినెట్‌గా మీకనేది జాబ్ అయితే వస్తుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఏమెంట్ ఎడ్యు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.